ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత మోక్ష సన్యాస యోగము. అయితే ఏ మనుజుడైతే శ్రద్ధతో కూడుకొని అసూయ లేకుండా ఉన్నవాడై గీతాశాస్త్రాన్ని చక్కగా వింటాడో, వినడానికి ఆసక్తి కలిగి శ్రద్ధగా ఆకలింపు చేసుకుంటాడో అటువంటి వాడు పాప విముక్తుడవుతాడు. పుణ్యకార్యాలు చేసినటువంటి వారు పొందిన లోకాన్నే పొందుతాడు. కాబట్టి శ్రద్ధను గురించి, అసూయ రాహిత్యాన్ని గురించి కూడా పరమాత్మ అనేక పర్యాయాలు ఈ భగవద్గీత పాఠ్యాంశంలో అనేక చోట్ల చెప్పారు. కాబట్టి మళ్ళీ కూడా ఈ ప్రస్తావన భగవానుడు తీసుకొని వచ్చారు. అంటే మోక్షము చెందాలి అనుకునేటువంటి సాధకులకు ఈ యొక్క సద్గుణాలు ఎంత అవసరమైనవో అనేటువంటి విషయం దీని వలన మనకు తెలుస్తూ ఉంటుంది. అంటే శ్రద్ధ లేకుండా ఏ కార్యం చేసినా అది ఉపయోగం లేనిదే అవుతుంది. అసూయతో కూడి ఉన్నటువంటి వాడు ఏ రంగంలో కూడా వృద్ధిలోకి రాలేడు కదా. అసూయ అనేటువంటిది హృదయంలో గనక ప్రవేశించిందనుకో, ఇతరత్ర సద్గుణాలు అన్నింటినీ కూడా, ఇంకా అక్కడ మరి ఉన్నటువంటి శక్తులు అన్నింటినీ కూడా తొలచివేస్తుంది. కాబట్టి ఆ దుర్గుణము, అసూయ అనేటువంటి దుర్గుణాన్ని ఎప్పటికీ కూడా హృదయంలో ప్రవేశించకుండా చూసుకోవాలి. ఈ ప్రకారంగానే అసూయారాహిత్యము కలిగి ఉండేటువంటి వాడు గీతను విన్నప్పటికీ కూడా పాపము నుండి విడువబడి గొప్పవైనటువంటి పుణ్యలోకాలను పొందగలుగుతాడు అని కదా ఇక్కడ మనకు తెలుస్తూ ఉన్నది. భగవానుని మాటలు చదువురాని కొందరు భక్తులకు గొప్పదైనటువంటి ధైర్యాన్ని మరి కలుగజేస్తూ ఉంది. మరి వాళ్ళు మాకు విద్య లేదని, గీతాపారాయణము చేయలేమని, మాకు పుణ్యం ఎలా లభిస్తుంది అనేటువంటి సంశయాలను తో ఉన్నటువంటి వారికి కోసమే భగవానుడు ఇటువంటి విషయాన్ని, అంటే అసూయ లేకుండా శ్రద్ధ కలిగి గీతను విన్నా కూడా పాపము నుండి విడవబడతారు అనేటువంటి దానిని తెలియజేశారు. చదువు రాకపోయినా భక్తి శ్రద్ధలతో కూడి అసూయ మొదలైనటువంటి దుష్టమైన గుణాలు లేకుండా ఇతరుల వలన గీతను చక్కగా శ్రవణం చేసినప్పటికీ కూడా అటువంటి వారు మహాపుణ్యాన్ని సంపాదిస్తారు అని కదా గీతాచార్యులు తెలియజేసి ఉన్నారు. ఆధ్యాత్మతత్వము హృదయంతో సంబంధం కలిగి ఉన్నదే కానీ తలకాయతో కాదు కదా. అంటే భగవానుడు నివసించేటువంటి స్థానము ముఖ్యంగా హృదయమే కదా అయి ఉన్నది. మహాపండితులు అనేక విద్యలను, కళలను సంపాదించుకునే శిరస్సును, అంటే తలకాయను, లౌకికమైనటువంటి ప్రజ్ఞను విశాలం చేసుకున్నప్పటికీ కూడా వారి యొక్క హృదయము గనక ఇరుకుగా, సంకుచితముగా ఉన్నట్లయితే దయ, కరుణ, శ్రద్ధ, అనసూయత్వము మొదలైనటువంటి సద్గుణాలు లేకపోతే ఎక్కువగా ప్రయోజనం ఉండదు కదా. కాబట్టి వారు శరీరం ఉన్నంత వరకు మాత్రమే పోషించుకోగలరు కానీ జ్ఞాన మార్గంలో అనుసరించి భగవతత్వాన్ని అయితే పొందలేరు. కాబట్టి భగవానుడు ఇక్కడ ఒకవేళ చదువు రాకపోయినా చక్కని గుణాలు కలిగి ఇతరుల వలన గీత మొదలైనటువంటి ఆధ్యాత్మ విద్య కలిగినటువంటి శాస్త్రాలను వారు పఠించేటప్పుడు, అధ్యయనం చేసేటప్పుడు మీరు విన్నప్పటికీ కూడా గొప్పదైనటువంటి పుణ్యాన్ని సంపాదించగలుగుతారు అని కదా చెప్తూ ఉన్నారు. అయితే ఈ శ్రద్ధతో పాటు అసూయ కూడా లేకపోవడం చేత ఇక ఈ శ్రద్ధ, అసూయ అంటే శ్రద్ధ కలిగి ఉండాలి, అసూయ లేకుండా నశించిపోయి ఉండాలి. వాటితో పాటు లౌకికమైనటువంటి విద్య కూడా కలిగి ఉంటే ఇంకా మంచిది. ఎందుకు? ఇతరులను ఆశ్రయించనక్కర్లా. భగవద్గీతను ఎవరికి వారే చక్కగా పఠనం చేసుకొని దాని యొక్క తాత్పర్యాన్ని కూడా చక్కగా అర్థం చేసుకొని దాని ప్రకారం కూడా అనువర్తించగలుగుతారు. కాబట్టి విద్య కూడా ఉంటే, శ్రద్ధ, అనసూయత్వానికి తోడు విద్య కూడా, భౌతికమైన విద్య కూడా ఉంటే ఇంకా మంచిది. లేకపోతే
నిండిపోయినా సమస్య లేదు. ఎవరైతే పఠిస్తారో వారి ద్వారా విని కూడా పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు. కాబట్టి చదువు రానటువంటి వాడి గీతా గ్రంథాన్ని అధ్యయనం చేయలేడు కదా. మరి అతడు ఎలా తరిస్తాడు అంటే శ్రద్ధ కలిగి ఉండాలి, అసూయ లేకుండా ఉండాలి. ఈ గీతా శాస్త్రాన్ని ఎవ్వరి వలనైనా సరే విన్నట్లయితే అటువంటి వాడు పాపరహితుడవుతాడు, పాపం లేనివాడు, పాపం నశించినవాడు అవుతాడు, పుణ్యాత్ములు పొందేటువంటి ఉత్తమమైనటువంటి లోకాలనే పొందగలుగుతాడు. ఈ ప్రకారంగా కూడా అతడు సద్గతిని పొందగలుగుతాడు అనే చెబుతూ, అయితే పరమాత్మ చెప్తూ ఉన్నారు, నేను చెప్పినటువంటి ఈ జ్ఞానవంతమైన బోధ చేత నీ అజ్ఞానము అంటే నీ భ్రమ నశించిందా అని శ్రీకృష్ణమూర్తి అర్జునుని గురించి ప్రశ్న చేయబోతూ ఉన్నారు. కచ్చిద్దే తచ్ఛృతం పార్థ త్వయైకాగ్రేణ చేతస కచ్చిదజ్ఞాన సమ్మోహ ప్రణష్టస్తే ధనంజయ. ఓ అర్జున, నేను చెప్పినటువంటి ఈ యొక్క జ్ఞానము, ఈ జ్ఞానవంతమైనటువంటి ఉపదేశము, బోధ, దీని ద్వారా నీవు ఏకాగ్రమైనటువంటి మనసుతో విన్నావా? అజ్ఞానముతో నిండిపోయిన, అజ్ఞానం ద్వారా ఉత్పన్నమైన నీ యొక్క భ్రమ, దాని చేత ఇక ఆ భ్రమ చేత సంపూర్ణంగా కూడా నశించిపోయిందా నీ అజ్ఞానము? భ్రమ, అజ్ఞానం ద్వారా ఉత్పన్నమైనటువంటి భ్రమ సంపూర్ణంగా నశించిందా అని అడుగుతూ ఉన్నారు. అంటే శ్రీకృష్ణ పరమాత్మ తామును చెప్పదలించినటువంటి బోధనంతా చెప్పేశారు కదా. చిట్ట చివరకు అర్జునుణ్ణి ఈ విధంగా ప్రశ్న చేస్తున్నారు. అంటే ఈ మాట చేత గీతాచార్యులైన పరమాత్మ బోధంతా కూడా పరిసమాప్తమైపోతూ ఉన్నది కూడా. ఓ అర్జున, నేను చెప్పినటువంటి ఈ వాక్యాలను నీవు ఏకాగ్రమైన చిత్తముతో విని ఉన్నావా? అలా విన్నప్పుడు నీ యొక్క భ్రమ, అజ్ఞానము నుండి ఉత్పన్నమైనటువంటి నీ యొక్క భ్రమ ఏదైతే ఉన్నదో, నేను నావారు అనేటువంటి అహంత్వము, మమత్వము అనేటువంటిది నశించిందా అని భగవానుడు ప్రశ్న చేశారు. రోగికి ఔషధాన్ని ఇచ్చిన తర్వాత అతని రోగం శమించిందా, అతను పడేటువంటి బాధ తగ్గుముఖం పట్టిందా అని అడగడం డాక్టరు అంటే వైద్యుని యొక్క కర్తవ్యం కదా. అలాగే ఈ భవరోగము అంటే పుట్టుక చావు అనేటువంటి జనన మరణ సంసారము అనబడేటువంటి వ్యాధితో బాధపడేటువంటి జీవుణ్ణి ఆ భవరోగ వైద్యుడు జనన మరణ సంసార చక్రాన్ని నుండి తప్పింపజేసేటువంటి, ఈ భవరోగము పుడితే శరీరం వస్తుంది, దాని ద్వారా అనేక అవస్థలు, మళ్ళీ అది కొంతకాలానికి పోతుంది. పుట్టాడా చస్తాడు, చచ్చాడా పుడతాడు. కాబట్టి పుట్టిన తర్వాత చావక మునిపే మరి చస్తే మరొక శరీరం వస్తుంది కదా. అందుకని శరీరాన్ని ధరించినాక శరీరం పతనం కాకముందే జ్ఞానాన్ని తెలుసుకోవాలి. తెలుసుకొని మళ్ళీ శరీరం ఉత్పన్నం కానటువంటి ఈ యొక్క జనన మరణ సంసార చక్రము అనేటువంటి పరిభ్రమణాన్ని పూర్తి స్థాయిలో పరిష్కరించుకొని పారమార్థికమైనటువంటి జ్ఞానాన్ని అవలంబించి పరమాత్మ తత్వాన్ని పొందినప్పుడు మరొక శరీరం అనేటువంటిది ఉత్పన్నం కాకుండా ఉంటుంది. అటువంటిదే భవరోగము. అంటే పుట్టుక చావులతో కూడినటువంటి రోగం వస్తూనే ఉన్నది. కాబట్టి ఆ భవరోగము పుట్టకుండా చావకుండా ఉండేటువంటి ఆ యొక్క వైద్యుడు చేసేటువంటి ఆ పుట్టుక చావు అనబడే రోగానికి నశింపజేసేటువంటి, రోగాన్ని నశింపజేసేటువంటి వైద్యుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఈ ప్రకారంగానే చేశారు. అంటే అజ్ఞానము అనేటువంటి వ్యాధి చేత బాధితుడై ఉన్నాడు కదా. అంటే అర్జునుడు మాత్రమే కాదు, మనం కూడా బాధితులమే అయి ఉన్నాం. కాబట్టి అజ్ఞానము అనేటువంటి బాధ చేత, వ్యాధి చేత బాధితుడైనటువంటి అర్జునుడుకు ఈ గీతాశాస్త్రము అనేటువంటిది అనుపమమైనటువంటి ఔషధాన్ని ఇచ్చాడు. అనుపమ అంటే దానిని ఇటువంటి ఔషధము, ఇంత మంచి మందు అని ఉపమించి దానికి ఒక ఉదాహరణ చూపగలిగినటువంటి ఉపమానం దేనితో పోల్చడానికి సరికానటువంటి ఒక అమేయమైనటువంటి, అనుపమమైనటువంటి, గొప్పదైనటువంటి, అంతకంటే ఇంకొక ఔషధం లేనటువంటి భ్రమరూపమైనటువంటి వ్యాధిని శాశ్వత స్థాయిలో శమింపజేసేటువంటిది. అటువంటి
అనుపమ ఔషధాన్ని ఇచ్చి భ్రమరూపమైనటువంటి అర్జునుని యొక్క వ్యాధిని, ఈ యొక్క గీతాశాస్త్రాన్ని ఎవరైతే అనుసరిస్తూ ఉన్నారో వారి యొక్క భవరోగాన్ని కూడా తగ్గినదా అని పరమాత్మ అడుగుతూ ప్రశ్న చేస్తూ ఉన్నారు. అందుకే ఏకాగ్రేణ చేతస అంటే ధ్యానించేటప్పుడు కానీ, వినేటప్పుడు కానీ, భగవంతుని యొక్క ధ్యానం చేసేటప్పుడు కానీ, భగవంతుని ద్వారా వెలువడినటువంటి జ్ఞాన సంబంధమైన విషయాన్ని వినేటప్పుడు కానీ, దాని గురించి మళ్ళీ మననం చేసుకొని దానిని గురించి విచారణ చేసేటప్పుడు కానీ మనసు ఎలా ఉండాలి? ఏకాగ్రేణ చేతస, మనసు ఏకాగ్రంగా ఉండాలి. చంచలమైనటువంటి చిత్తంతో ఏది చేసినప్పటికీ కూడా ప్రయోజనకరంగా ఉంటుందా? ఉండదు కదా. చంచలమైనటువంటి జలమందు సూర్యుని యొక్క ప్రతిబింబం కూడా చక్కగా కనబడుతుందా అంటే కనబడదు. సూర్యుని యొక్క ప్రతిబింబము నిశ్చలమైన నీటి అందే చక్కగా మనకి కనబడుతుంది. అలాగే ఈ యొక్క అద్దం ఉన్నది, అద్దాన్ని కదుపుతూ ఉన్నాం. ఆ కదిలేటువంటి అద్దంలో ముఖం సరిగా కనబడుతుందా? కనబడదు. అలాగే చంచలమైనటువంటి మనస్సును కూడా మరి చంచలంగా ఉన్నటువంటి నీటిలాగానే, చంచలంగా కదులుతూ ఉన్నటువంటి అద్దంలాగానే పోల్చి చెప్పబడింది. అందుకే చంచలమైనటువంటి నిశ్చలత్వము లేనటువంటి మనసునందు ఆత్మ సరిగా ప్రతిబింబించదు, అక్కడ కనబడదు. అట్లాగే ఈ యొక్క వినుకడి కూడా, శ్రవణాదులు కూడా అంతే. ఏదైతే చంచల చిత్తంతో కాకుండా ఏకాగ్రంగా కనుక శ్రద్ధగా శ్రవణం చేస్తేనే చక్కగా ఉంటుంది. అలాగే ఈ యొక్క వినడం కానీ, ధ్యానం చేయడం కానీ, విచారణ చేయడం కానీ ఇవన్నీ కూడా చంచలత్వముతో కూడి ఉంటే అసలు సరిగ్గా జరగవు కదా. ఇంకా కూడా అది ఎలాంటి సందర్భం? అర్జునుడికి బోధించే సందర్భం ఎటువంటిది అంటే యుద్ధ కల్లోల సందర్భం కదా. కాబట్టి అర్జునుని మనసు ఏమైనా సరే విక్షేపాన్ని పొంది ఉండి ఏకాగ్రతను కోల్పోయినట్లయితే తాను చేసినటువంటి బోధంతా కూడా ఉపయోగం లేకుండా నిరుపయోగమే అవుతూ ఉంది కదా. కాబట్టి భగవానుడు ఇటువంటి ప్రశ్న వేయడం అనేటువంటిది అర్జునునికి చక్కగా సముచితంగానే ఉన్నది. ఏమని అంటే, ఎలాగంటే నేను చెప్పినటువంటి ఈ మాటలు నువ్వు ఏకాగ్ర చిత్తంతో విన్నావా? నీ భ్రమ నశించిందా అని ప్రశ్న చేశారు కదా పరమాత్మ. అనేటువంటిది ఎందుకు అంటే ఆ యుద్ధ సందర్భం కాబట్టి అర్జునుని యొక్క మనసు ఏమైనా విక్షేపాన్ని పొంది ఉంటుందేమో, ఏకాగ్రత కోల్పోయిందేమో, తాను చేసినటువంటి బోధంతా నిరుపయోగం అవుతుందేమో. అయ్యిందా? కాలేదు. కాబట్టి భగవానుడు ఇటువంటి ప్రశ్న వేయడం అనేటువంటిదే సముచితంగానే ఉన్నది. ప్రతి ఒక్కరూ కూడా తాము పారాయణం చేసేటప్పుడు కానీ, తత్వ విచారణ చేసేటప్పుడు కానీ, ధ్యానం చేసేటప్పుడు కానీ మనస్సుని బహిర్ముఖంగా పరిగెత్తనీయవచ్చా? పరిగెత్తనీయకూడదు. అసలు బయటికి వెళ్ళనివ్వకూడదు. ఏకాగ్రముగా ఒక్కటి అయి ఉండాలి, అది కూడా ఊర్ధ్వస్థితిలో ఉండాలి. అలా ఉంచుకోవాలి. ఇదే కదా చిట్ట చివరకు తుట్ట తుదకు భగవానుడు చేసినటువంటి బోధ. మనసుని ఎలా చేసుకోవాలి? ఏకాగ్రపరుచుకోవాలి. అలా ఏకాగ్రతతో కూడినటువంటి చక్కని వినుకలి కలిగి ఉండాలి. అంటే అటువంటి శ్రవణాన్ని చేయాలి. మహనీయులు బోధించేటప్పుడు అటువంటి ఆత్మతత్వ విచారణను ఏకాగ్రమైనటువంటి చిత్తం ద్వారానే శ్రవణం చేయాలి. దాని ద్వారా ఆ జ్ఞానము సమూలంగా నశింపజేసుకుంటారు అనేటువంటి, అంటే ఏకాగ్రపరుచుకొని శ్రవణాదులను చేసి ఆ జ్ఞానాన్ని సమూలంగా నాశనము చేసుకోండి అనే ఈ వాక్యమే కదా శ్రీకృష్ణ పరమాత్మ గీతా శాస్త్రమునందు చేసినటువంటి చిట్ట చివరి అంతిమమైనటువంటి ఉపదేశము అని చెబుతూ, ఎందుకంటే అజ్ఞాన సమ్మోహ, మోహానికి అంటే భ్రమకు కారణమేమిటి? అజ్ఞానమే. అజ్ఞానము చేత మనుషుడు ఏం చేస్తాడు? తాడును చూసి పాము అనేటువంటి భ్రమలో పడిపోతాడు. ఒక చీకటి సమయం, బావి ఉంటుంది, బావి ప్రక్కన ఒక తాడు బడి ఉంటుంది. అయితే ఇప్పుడు హడావిడిగా ఆ తాడును చూసి చీకట్లో ఏమనుకుంటూ, ఇప్పుడంటే విద్యుత్ దీపాలు ఉన్నవి, అందులో అసలు ఎటు సందు దూరడానికి ఖాళీ లేకుండా భవంతి మీద భవంతి, మేడల మీద మేడలు, మిద్దెల మీద మిద్దెలు కట్టేశారు. అంతకుముందైతే విశాలమైన ఇళ్ళు అండ్
దానివల్ల కాస్త చెట్టు పుట్ట ఉండేవి, వాటిల్లో పాములు కూడా ఉండేవి. అయితే అటువంటి భ్రమలోనే మనుషుడు ఏం చేస్తాడు, చీకట్లో గనక తాడును చూశాడనుకో అది పాము అని భ్రమిస్తాడు. భ్రమించినప్పుడు నలుగురిని పిలుస్తాడు. ఎవ్వరూ కూడా తాడు దగ్గరికి వెళ్ళడానికి మరి ధైర్యాన్ని చూపలేరు. ఎందుకు, మొదటివాడు చెప్పినటువంటి మాట భ్రమలోనే పడిపోయి ఉంటారు, అది పాముగానే ఉంటుంది వాళ్ళకి. కానీ అక్కడ పాము ఉన్నదా, లేదు, అక్కడేమున్నది, తాడే ఉన్నది. అలాగే మరి పాము అనేటువంటి భ్రమలో పడిపోతూ ఉంటాడు కదా, అది ఎప్పటికి తెలుస్తుంది, దీప ప్రకాశం చేత దీపాన్ని తీసుకొచ్చి చూసినప్పుడు మాత్రమే అది త్రాడు అని తెలుస్తుంది. అలాగే అజ్ఞానము చేత అనిత్య వస్తువైనటువంటి, ఇక నిత్యము అది అస్థిర వస్తువు, లేనిది, భ్రమచేత కల్పించబడినటువంటి వస్తువే అయినా కూడా అది సత్యము అనేటువంటి మోహంలో జీవుడు పడిపోతాడు. అలాగే అజ్ఞానం వలన కలిగినటువంటి అర్జునుని మోహము ఏ విధమైన మోహం కలిగింది, తన బంధువులు చనిపోతారని దుఃఖపడ్డాడు కదా. ఆ దుఃఖము శ్రీకృష్ణ పరమాత్మ చేత ఉపదేశింపబడినటువంటి జ్ఞానము చేత నశించిపోయింది. అది నశించిందా లేదా అనే భగవానుడు అర్జునుణ్ణి ప్రశ్న చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అజ్ఞానులు ఈ దృశ్య ప్రపంచమే గొప్పది అని తలుస్తూ ఉంటారు కదా, వారిలాగానే ప్రవర్తించకుండా శాశ్వతమైనటువంటి ఆత్మనే ఆశ్రయించుకొని తరించాలి కదా అని చెబుతూ, ఎలాగంటే ఈ మోహానికి భ్రమకు కారణమేమిటి అంటే అజ్ఞానమే. అలాగే ఈ యొక్క అజ్ఞానాన్ని తొలగించుకోవాలి అనేటువంటి విషయంలో చిన్న ఉదాహరణ తెలియజేసుకుందాం. ఒకానొక దేశంలో పేరు మోగినటువంటి గజ దొంగ ఉన్నాడు. అతడు అనేక చోట్ల దొంగతనాలు చేశాడు, హత్యలు చేశాడు, దోపిడీలు చేశాడు. ఒకసారి పోలీసులకు పట్టుబడ్డాడు. పోలీసులు ఏం చేశారు, పట్టుబడినటువంటి దొంగనే న్యాయస్థానంలో ప్రవేశపెడతారు కదా, అలాగా న్యాయస్థానం ముందు అతని మీద కేసు పెట్టారు. న్యాయమూర్తి అతనికి యావజ్జీవ శిక్ష అంటే జీవితకాల ఖైదు విధించారు. అతనికి ఒక చీకటి గది యందు ఉంచునట్లుగా అతను చేసినటువంటి అపరాధాలకి శిక్ష ఏమిటి అంటే చీకటి గదిలో ఉంచండి అని ఆజ్ఞాపించినటువంటి శిక్షణ వేశారు. దాని ఫలితంగానే అతడు సంవత్సరాల కొలది ఒకానొక చీకటితో నిండిపోయి సూర్యోదయం కానీ దీపం వెలుతురు కానీ లేనటువంటి అంధకార బంధురమైనటువంటి జైలు గదిలో ఉంచబడ్డాడు. భోజనాలు ఎవరో తెచ్చేవాళ్ళు, ఆ చీకటి గదిలో ఉంచిపోయేవారు. ఏ కారణం చేత కూడా అతడు ఆ గదిని విడిచి బయటికి రావడానికి అస్సలు అనుమతి లేదు. ఇలా ఉండగా ఆ దేశపు రాజు కాలధర్మం చెందాడు. అతని కుమారునికి పట్టాభిషేకం చేశారు. ఆ ఆనంద ఉత్సవాలలో అతడు తన దేశంలో ఉన్నటువంటి జైళ్ళల్లో అంటే చెరసాలల్లో మ్రొగ్గుచూ ఉన్నటువంటి ఖైదీలను అందరినీ విడుదల చేయాల్సిందిగా ఆదేశించాడు. దాని ఫలితంగానే చీకటి కొంపలో బాధపడుతూ ఉన్నాడు కదా గజ దొంగ, అతన్ని భటులు విడుదల చేశారు. విడుదల చేసి సాగనంపారు. అలా బయటికి పంపుతూ ఉండగా ఎన్నాళ్ళో చీకటిలో అలవాటు పడినటువంటి ఆ దొంగ బయట సూర్యరశ్మిలోకి వెళ్ళగానే ఆ ప్రకాశాన్ని చూడలేకపోయాడు. ఇక అతనికి చెప్పరానంత బాధ అనుభవిస్తూ ఉన్నాడు. అసలు మాటలతో చెప్పలేనటువంటి బాధను అనుభవిస్తూ భటులతో అంటున్నాడు, అయ్యా నేనైతే ఆ చీకటిలోనే ఉంటాను, నాకు బయట చాలా బాధగా ఉన్నది, దయచేసి నన్ను చీకటిలోనికి తీసుకుపోండి అని వేడుకుంటున్నాడు. అంటే అజ్ఞానుల యొక్క మనస్సు కూడా ఏ విధంగా ఉంటుంది అంటే ఈ విధంగానే ఉంటుంది. ఎవరైనా సరే మహనీయులు వచ్చి వారికి దుఃఖాన్ని నశింపజేసేటువంటి పరమాత్మ తత్వాన్ని గురించి బోధించి దానికోసమే ప్రయత్నించండి అని చెప్పినప్పటికీ కూడా ఏం చేస్తారు, దాని గురించి పట్టించుకోరు. మాకి ప్రపంచ దృశ్య విషయ విలాసాలే పరమసుఖంగా ఉన్నవి అని పలుకుతారు. వాటి వెంటనే పరిగెడుతూ ఉంటారు. చిట్ట చివరకు శరీర పతనం పడిపోతారు. మళ్ళీ కూడా మృత్యువాతబడి సద్గతిని కోల్పోతారు. అనేక శరీరాలు కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఇదే కదా అజ్ఞాన సంబంధమైనటువంటి ఈ యొక్క వచ్చిపోయేటువంటి స్థితి కలిగినటువంటివి, మోహానికి లోబడిపోవడము. ఆ మోహం ద్వారా అనేకమైనటువంటి శరీరాలను పొందుతూ ఉంటారు.
అంటే అజ్ఞానులు ఏం చేస్తారు, ఈ దృశ్య ప్రపంచమే గొప్పది అనుకుంటారు కదా. ఇక ముముక్షువులలాగా ఏమాత్రము కూడా ప్రవర్తించరు. శాశ్వతమైనటువంటి ఆత్మని ఆశ్రయించి తరించుకోవాలి, కానీ ప్రతి ఒక్కరూ ఇటువంటి అజ్ఞానంలో ఉండిపోకూడదు కదా. కాబట్టి అజ్ఞానంలో చీకటిలో ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడు, మనుజుడు తాడును చూసి పామనుకున్నట్లుగానే దృశ్యాన్ని చూసి అస్థిరమైనటువంటి వస్తువును చూసి సత్యమని భావిస్తూ ఉంటాడు. అనిత్యమైన వస్తువును నిత్యము అనే మోహంలో జీవుడు పడిపోతూ ఉంటాడు. అజ్ఞానం వలన కలిగినటువంటి అర్జునుని యొక్క మోహము అంటే ఏమని, నా బంధువులు చనిపోతారు, నా గురువులు, తండ్రులు, తాతలు, మరుదులు, మేనమామలు అనేక మంది చనిపోతారు అనేటువంటి మమత్వంతో కూడినటువంటి మోహంతో ఉన్నటువంటి దుఃఖము శ్రీకృష్ణ పరమాత్మ చేత ఉపదేశింపబడినటువంటి జ్ఞానము చేత నశించిపోయింది. అందుకని అప్పుడు పరమాత్మ ఏమని అడుగుతున్నారు అర్జునుడిని, నాయన నీకు మమత్వము అనేది కూడినటువంటి అజ్ఞానముతో ఉత్పన్నమైనటువంటి మమత్వము ఏదైతే ఉన్నదో అది నశించిందా లేదా అని భగవానుడు అర్జునుడిని ప్రశ్న చేస్తూ ఉన్నారు. అందుకే ప్రణష్టస్థ, ఔషధము అనేటువంటిది శక్తివంతమైనది. అలా శక్తివంతమైనదే అయినట్లయితే రోగం సంపూర్తిగా నయమైపోతుంది కదా. మంచి మందు వాడడం, ఆ మందు ద్వారా రోగము అనేటువంటిది, బాధ అనేది శమించిపోతుంది, పూర్తి స్థాయిలో అనారోగ్యము నశించిపోతుంది. అలాగే ఈ శ్రీకృష్ణమూర్తి బోధించినటువంటి, గీతాచార్యులు బోధించినటువంటి ఉపమించడానికి సాధ్యము కానటువంటి అనుపమమైన జ్ఞాన భేషజము చేత అర్జునుని యొక్క భవరోగము సంపూర్తిగా వినాశం పొందింది. అయితే పరమాత్మ ప్రయోగించినటువంటి ఔషధము యొక్క ప్రభావం ఎటువంటిదో తెలుస్తూ ఉన్నది కదా. కాబట్టి భగవానుడు ధైర్యంగా ఏమంటూ ఉన్నాడు, తాను ఇచ్చినటువంటి మందు మీద, జ్ఞానము అనబడేటువంటి ఔషధం మీద పరమాత్మకు ఎంత నమ్మకము. ఎందుకు అంటే తాను అదే అయ్యున్నారు, తాను ఏది అయినటువంటి అనుభవం ద్వారా ఇతరులను ఉద్ధరించవలను అనేటువంటి కాంక్ష చేత అటువంటి మమత్వాన్ని, అహంత్వాన్ని పోగొట్టాలి అనేటువంటి అజ్ఞానాన్ని పారద్రోరాలి అనే ఆ యొక్క అమృతప్రాయమైనటువంటి శాశ్వతమైన పరమాత్మ వస్తువైనటువంటి అటువంటి మరి ఔషధాన్ని ప్రయోగించారు. ఆ విధంగా తాను ఇచ్చినటువంటి ఔషధం పట్ల ఆ అనుభవాన్ని పొందినటువంటి వైద్యునికి ఎంతో నమ్మకం కదా. కాబట్టి ఏమంటూ ఉన్నారు అంటే, తాను ప్రయోగించినటువంటి ఆ యొక్క రోగికి ఇచ్చినటువంటి మందుని గురించి, ఏమయ్యా నీకు బాధ తగ్గుముఖం పట్టిందా అని అడగడం వైద్యుని యొక్క ధర్మం కదా. అలాగే భగవానుడు కూడా ఔషధం యొక్క ప్రభావం ఎటువంటిదో తెలిసిన అటువంటి వాడు కాబట్టి తెలిసినటువంటి ఆ భగవానుడు సత్యమైన శాశ్వతమైనటువంటి తత్వమే కలిగినటువంటి జ్ఞానవంతమైనటువంటి ఔషధాన్ని భగవానుడు అర్జునుడికి భవరోగాన్ని నశింపజేయడం కోసం ఇచ్చాడు. కాబట్టే భగవానుడు ఏమంటున్నారు ధైర్యంగా, ఏమయ్యా అర్జునా, నీ రోగము అంటే నీ భ్రమతో కూడినటువంటి అజ్ఞానముతో నిండిన భ్రమ సంబంధమైనటువంటి మమత్వము అనేది మరి నీకు రోగము కదా, ఆ రోగం నీకు శమించిందా అని అడగగలిగారు. నష్ట అని అడిగారా? అడగల, ప్రణష్ట అని అడిగారు. అంటే నీ అజ్ఞాన వ్యాధి అనేక జన్మల నుండి కూడా అంకురించి సముపార్జించుకున్నటువంటి అజ్ఞానము అనబడేటువంటి వ్యాధి సంపూర్తిగా నశించిందా నీకు అని భగవానుడు ప్రశ్న చేశారు అర్జునుణ్ణి. అని ధనంజయ, ఓ అర్జున, ధనంజయ అంటే నీవు మీ అన్నగారు తలపెట్టినటువంటి రాజసూయ యాగముకు కావలసినటువంటి ధనాలు, ధాన్యాలు ఇవన్నీ కూడా అనేక రాజ్యాల యందు కూడా నీవు సంచరించి ఆ ధనాన్ని నువ్వెలా జయించి చాలా చక్రవర్తులు, రాజులు, సామ్రాట్టులను ఓడించి నువ్వు గడించుకొని వచ్చినటువంటి ఆ యొక్క ధనాదులను జయించి తెచ్చుకున్నావు. అటువంటి వాడవే కాబట్టి నీవు ధనంజయుడువు. అలాగే ఇప్పుడు కూడా ఈ మాయతో కూడినటువంటి మాయా సమ్మోహాన్ని, అజ్ఞానాన్ని కూడా జయించి వేయు.
అనేక రాజులను ఓడించావు, రాజసూయ యాగానికి కావలసినటువంటి ధనాన్ని గడించావు. ఇప్పుడు అనేక జన్మల నుండి వచ్చినటువంటి అహత్వము మమత్వము అనబడేటువంటి అజ్ఞానాన్ని నీవు నీ సంబంధమైన లేకపోయినా ఉన్నట్లుగా కనబడి లేకుండా పోయేటువంటి అంత అబద్ధమైన నీ మాయా సమ్మోహాన్ని అజ్ఞానాన్ని కూడా జయించి వేయు. అలా జయించి వేశావా, రాజుల నుండి తీసుకొచ్చినటువంటి ధనంతో రాజసూయ యాగం జరిగినట్లుగానే నీ అజ్ఞానము నశించిపోతే నీవు కీర్తిని వహిస్తావు. నీ అజ్ఞానాన్ని నువ్వు జయించి వేయు, కీర్తిని వహిస్తావు అని హెచ్చరించడం కోసమే కాబోలు పరమాత్మ ధనంజయ అని ఆ సమయంలో అర్జునుని గురించి సంబోధన చేశారు. ఈ ధనంజయ అనేటువంటి పదాన్ని భగవానుడు ఈ సందర్భంలో ఈ కారణము చేతనే, అంటే రాజులను ఓడించి ధనాన్ని సేకరించినట్లుగానే మాయా సమ్మోహాన్ని అజ్ఞానాన్ని ఓడించి కీర్తి వహించు, శాశ్వతమైనటువంటి తత్వాన్ని పొందు అని చెప్పడానికి కాబోలు ధనంజయ అనేటువంటి పదప్రయోగాన్ని చేశారు. అంటే ఇక్కడ వినడానికి శ్రవణాదులు ఏ ప్రకారంగా చేయాలి అంటే, ఏదైనా ఆత్మతత్వాన్ని గురించి శ్రవణం వినడం చేయాలి అంటే ఏకాగ్రమైనటువంటి మనస్సుతోటే చేయాలి అనే చెబుతూ, ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్తజనావని బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.